అమ్మ సుక్కలు కనిపిస్తున్నాయి. అటు ఇటు ఇవన్నీ వేసుకొని నడవాలంటే తిండి లేదు, ఏం లేదు. లారీలు, బస్సులు ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ జంబలక్కడి పంప బస్సులు ఇవన్నీ. ఎవరి మోడల్ 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 హొందురస్ మోడల్. ఊరి నాయను మీరేంద్ర నాయన, ఎంత కరడు కట్టిన దొంగల్లాగా ఉన్నారు. ఇది చూసారు కదా, జస్ట్ ఇది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది అంతే. ఒక 200 మీటర్స్ కూడా ఉండదు, 170 మీటర్స్ ఉంటుంది ఇది. ఈ బ్రిడ్జ్ ఎల్ సాల్వదోర్. ఓకే, మిగ్రేషన్ నికరాగ్వా, సి అదువానా. ఓకే, గ్రాసియాస్. ఇమిగ్రేషన్, కస్టమ్స్. ఇమిగ్రేషన్ ఏమో మిగ్రేసియనోస్ అని అంటారు. ఓహో, ఇదే అట్టింది బిల్డింగ్. రైట్, ఇక్కడ ఆల్మోస్ట్ ఎగ్జిట్ స్టాంప్ కొట్టడానికి కూడా వీళ్ళు 1.5 అవర్ అయితే తీసుకురు. చెప్తున్నా కదా, వీళ్ళ దేశంలో మేము కరెక్ట్గా 2.5 గంటల్లో దాటేసినాం దేశాన్ని. 3 గంటలు అనుకున్నా నేను, బట్ టైం చూస్తే కరెక్ట్గా 2.5 అవర్స్లో 300 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేసినాం. కానీ ఈ పేపర్ వర్క్కే 5.5 అవర్స్ పట్టింది. మా దరిద్ర ఉద్దేశం ఇదొకటి. నాకు లైఫ్లో మళ్ళీ ఇంకా నేను రాకూడదు అని చెప్పేసి అనుకుంటా చూసారు కదా, ఆ దేశాలలో వెనెజులా ఒకటి, ఇదొకటి నికరాగ్వా. ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేయాలి, అదొక గంట. ఇంకమ్మ ఇది ఎక్కి చెల్లిపోవడమే ఇంకా. నికరాగ్వా చెత్త ఊరు, చెత్త దేశం ఇదొకటి ఫర్ బైకర్స్. ఎందుకంటే పేపర్ వర్క్ చేసారు కదా, 5.5 గంటలు తిండి లేదు, ఏం లేదు. నేను రైడ్ చేసిన దానికన్నా కూడా ఇట్లా ఎక్కువ అలసిపోతా. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనైతే ఒక ఎక్సైటింగ్ గివ్ అవే ని తీసుకొని వచ్చిన. అదే iPhone 15 Pro Max గివ్ అవే. 2 ఫోన్లు అయితే మీకు ఇవ్వబోతున్నా. ఆ ప్రాసెస్ ఏందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వాలి. నేనైతే లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టేసిన. మీరు గివ్ అవే లో ఎట్లా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎట్లా విన్ అవ్వాలనేది అయితే మాత్రం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. వెంటనే జాయిన్ అయిపోండి. ప్రాసెస్ ఏందనేది కూడా మొత్తం నేను మన గ్రూప్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్ గా, స్టెప్ బై స్టెప్ అనేది. లాస్ట్ టైం నేను గివ్ అవే పెట్టినప్పుడు మీరు చూసారు కదా ఎంత జెన్యూన్ గా అయితే ఇచ్చినో, సేమ్ ఈసారి కూడా అంతే జెన్యూన్ గా అయితే ఇవ్వబోతున్నా. చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. మీరు కూడా కొత్త iPhone 15 Pro Max అయితే గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకా వెంటనే లేట్ చేయకుండా ఇప్పుడే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిపోండి. అప్డేట్స్ అన్ని మీకు అక్కడ తెలుస్తాయి. 1000 కిలోమీటర్లు రైడ్ చేసినా కూడా హుషారుగా ఉంటా. కానీ ఇట్లా నా పనులు చేయాలి, ఇట్లా పోవాలి, పేపర్ వర్క్ చేయాలంటే మాత్రం నేను అలసిపోయినంతే భూమి మీద ఎవరు అలసిపోరేమో. అంత ఫుట్పాత్ ఎక్కే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు లైన్లో ఒకదాని మీద ఒకటి పోవాలంటే నెక్స్ట్ ఇయర్ వెళ్తాం మనం అమెరికాకి. వెల్కమ్ టు హొందురస్. మిగ్రేషన్, గ్రాసియాస్. ఇక్కడ ఎవరు లేడీ పైల్వాన్లా నడుస్తుంది. ఓకే, ఇప్పుడైతే ఇంకా హొందురస్ బార్డర్లో, హొందురస్ మన ఇంగ్లీష్లో అయితే హాండురస్ అంటాం కదా, ఈ బార్డర్లో బైక్స్ అక్కడెక్కడో పెట్టేసి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినాం జిరాక్సులు తీపించడానికి. ఒక్కొక్క బైక్కి వీళ్ళకి ఇక్కడ ఎంత మొత్తం కలిపి $50 కట్టాలనుకోండి అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు అయింది మనకి మొత్తం జిరాక్స్ అన్నీ, వీళ్ళ ఫీజు ఇవన్నీ కలుపుకొని. అమ్మ సుక్కలు కనిపిస్తున్నాయి. అటు ఇటు ఇవన్నీ వేసుకొని నడవాలంటే తిండి లేదు, ఏం లేదు. ఓకే, ఫైనల్లీ మనమైతే హొండురస్లోకి ఎంటర్ అయిపోయినాం. ఇది సూపర్ కంట్రీ. ఏం లేదు, జస్ట్ డబ్బులు తీసుకున్నారు, పని అయిపోయింది. ఇట్లా ఉండాలి కానీ అంత పంచాయతీ పెట్టద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు టాస్క్, మనం ఇంకొక 130 కిలోమీటర్స్ వెళ్తే మళ్ళీ ఇంకొక కొత్త దేశంలో ఉంటాం, ఎల్ సాల్వదోర్. ఆ బార్డర్ ఏంటంటే 9 o'clockకి క్లోజింగ్ అనమాట. తుపాకీ రాముడేమో పెట్టుకున్నాడు. కోలైడత్తు
ఫోన్ తగలే తర్వాత మాట్లాడుకోరా. చూడనే చూడట్లే, ఏదో నామకే వాస్తు. సరే ఆ డాక్యుమెంట్స్ ఆడ తీసుకుండు. పెట్రోల్ పంప్ అక్కడే ఉంది ఒక మూల మీద. చావు, చచ్చిపో, బతికిపో, కుదిరితే పారిపో. ఎక్కడ ఎక్కడ ఉంది పెట్రోలు? జీరో అయిపోయింది చూడండి. జస్ట్ ఇట్లా నేను కెమెరా ఆఫ్ చేసి కొంచెం ముందుకు వచ్చినట్లయితే పెట్రోల్ పంప్ వచ్చింది. కొమ్మతే ఏమాస్ José Armando Rosales González. Nickname Sale. Nickname Sale. Sale. ఇండియాకి రాక నాయన, అందరికి నువ్వు బాంబడి అవుతావు. సాలే అంటే హిందీలో బాంబడి అని మీనింగ్ కదా. ఓకే అమిగో, అమిగో కమ్. కొమిస్తే కొమిస్తే ఓకే. ఇప్పుడు ఎంత ఫాస్ట్గా వెళ్ళైతే అంత ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. Amigos, finally we are in Honduras. Bienvenidos. స్పానిష్లో మాట్లాడడానికి ట్రై చేసిన, మధ్యలో ఇంగ్లీష్ వచ్చింది. మా ఇక్కడ రోడ్ ఎటుంటే తెలియదు. దేవుడి పైనే భారం వేసామన్నట్టు తోలాలి. వెల్కమ్ టు హొందురాస్. అండ్ ఇప్పటి వరకు అయితే మన 20 కిలోమీటర్లు వచ్చినాం అంతే. ఊర్లు కనిపిస్తున్నాయి కానీ 20 కిలోమీటర్లలో నాకైతే ఒక పెట్రోల్ పంప్ కనిపించింది. ఆ పెట్రోల్ పంప్లో కనుక పెట్రోల్ లేదు అని ఉంటే నా పరిస్థితి ఏందబ్బా అని నేను ఆలోచిస్తున్నా. మామూలు బిస్కెట్ కాదు, క్రీమ్ బిస్కెట్ అయ్యేటోని ఆడ పెట్రోల్ కానీ లేకుండా ఉంటే. ట్రాఫిక్ అయితే మాత్రం బాగానే ఉంది ఇక్కడ. లారీలు, బస్సులు ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ జంబలక్కడి పంప బస్సులు ఇవన్నీ. ఓల్డ్ మోడల్ బస్సులు వాళ్ళు ఇంకా ఇప్పుడు వాడుకుంటున్నారు, వాటిని మోడిఫికేషన్ చేయించుకొని. ఎవరు టీషర్ట్ వేసుకుందా వేసుకోలేదా? సన్లైట్ ఎదురుగా కొడుతుంది. అయ్యా ఎక్స్పెక్ట్ చేసిన కళ్ళలో కొడుతుందని. దీనమ్మ ఏం కనిపించట్లే. అమ్మ చిన్నగానే ఉంది బట్ బాగుంది. అండ్ అంతే ట్రాఫిక్ దానికన్నా ఇంకెక్కువ ఉంది. వస్తూనే ఉన్నాయి లారీలు, వస్తూనే ఉన్నాయి. మేమైతే ఈ రోడ్లో కూడా 160, 150 అట్లా పోతున్నాం. మధ్య మధ్యలో పోలీస్ చెక్కింగ్లు ఉన్నాయి కానీ వాళ్ళని చూసి చూడనట్టు పోతున్నాం. చూస్తే ఆడాపుతారో మళ్ళీ ఏమేమి అడుగుతారో డాక్యుమెంట్స్ అని. ఇంకొక 12 కిలోమీటర్స్ అట్లా వెళ్ళింది. 13 కిలోమీటర్లు వెళ్ళినాక డైవర్షన్ ఉంది ఒకటి. మనకి ఇప్పుడు అదృష్టం ఏంటంటే మనం టువర్డ్స్ సన్సెట్ ఇట్లా పైకి వెళ్తున్నాం కాబట్టి మనకి రోజుకి సన్లైట్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అమెరికా వెళ్ళేంత వరకు ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు అట్లా. ఓకే, మన హొండూరస్ వెళ్ళిన తర్వాత వచ్చిన పెద్ద ఊరు అంటే మాత్రం ఇదే. బాగానే పెద్దగా ఉంది, మంచిగా డివైడర్లు వేసి అంతా నీట్గానే. కాకుంటే చూడడానికి ప్రజలు వీళ్ళందరూ వాళ్ళ ఇల్లులు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా నార్మల్గా ఉంది. అండ్ ఇంత పెద్ద సిటీలో మనకు చూద్దామన్న ఒక బిల్డింగ్ అనిపించట్లేదు చూడండి. జస్ట్ అంతే, ఒక ఫ్లోర్ 2 ఫ్లోర్లు హైయెస్ట్ అంతే ఇప్పటివరకు నేను చేసింది. దాని నుంచి లెఫ్ట్. నాకైతే అమెరికా ఎప్పుడెప్పుడు పోవాలా, అమెరికాలో బైక్ పెట్టేసి ఇంటికి ఎప్పుడు పోవాలా అని ఉంది. నేను ఎప్పుడు ఇన్ని రోజులు ఉండలే, 6 మంత్స్ ఆల్మోస్ట్. అమ్మ ఈ ఊర్లో కొంచెం మంచి టూరిస్ట్ స్పాట్ లాగా కానీ చూడగానే వావ్ అన్నట్టు కనిపించిందంటే ఈ బ్రిడ్జే. వెళ్ళిపోవాలి. ఇంకొక జస్ట్ ఒక 40 మినిట్స్ సన్లైట్ ఉంటే చాలు నా టాలెంట్ ఏందో చూపిస్తా. అంటే ఈ దేశంలో మనం చాలా తక్కువ రైడ్ చేస్తున్నాం. జస్ట్ ఒక 140 కిలోమీటర్స్ అంతే. ఎవరి మోడల్ హొందురాస్ మోడల్. ఆ చుట్టుపట్టి అట్నే వీకాలి వెనక్కి.
అండ్ ఇంకొక 40 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అనుకుంటున్నా. ఓరి నాయన పిచ్చిన, ఇంకొక 40 కిలోమీటర్స్ అంతే. పోయి మనం బార్డర్ క్రాస్ చేసినామంటే మనది రికార్డ్ అనమాట. ఇది ఒక కొత్త రికార్డు, 3 దేశాలు దాటిన ఒకటే రోజులు అని చెప్పేసి. ఇప్పుడు మీరు కొంతమంది ఏం కంపేర్ చేస్తారంటే యూరోప్లో దాటుతారు కదా 4 రోజులు, 5 కంట్రీలు అని చెప్పేసి. ఏంటంటే ఇక్కడ మనం పేపర్ వర్క్ చేయాలి కాబట్టి ఈ కంట్రీస్ని కౌంట్ లాగా తీసుకుంటాం. యూరోప్లో దాటితే అది కౌంట్ లాగా తీసుకో, ఎందుకంటే అక్కడ పేపర్ వర్క్ ఉంటుంది, ఏముండదు. తమిళనాడు నుంచి ఆంధ్ర, తెలంగాణ నుంచి కర్ణాటక పోయినట్టే ఉంటుంది. ఫైనల్లీ మనమైతే బార్డర్ దగ్గరికి వచ్చేసినాం. అమ్మయ్యా, మేము ఇట్లా ఈ టైం కల్లా కరెక్ట్గా రీచ్ అవ్వాలనుకున్నాం. 134 కిలోమీటర్స్ 135 కిలోమీటర్స్ కొట్టేసినాం అంతే. అండ్ వెల్కమ్ టు ఎల్ సాల్వదోర్ బార్డర్. మళ్ళీ అని ఇక్కడ లారీలు ఆగిపోయినాయి, చూసారు కదా, బార్డర్ ఉందని చెప్పేసి అనమాట. ఇదే మిగ్రేషన్ ఇంకా నేను చూపిస్తుంది. మిగ్రేషన్ మిగ్రేషన్ అదువానా మ్యాప్లో అయితే ఇటే చూపిస్తుంది, బట్ ఇట్స్ నుంచి కాదు. హోందురాస్ 1946 1947లో పెట్టిరంట బార్డర్ ఇది. ఊరి నాయను, మీరేంద్రా నాయన ఎంత కరడు కట్టిన దొంగల్లాగా ఉన్నారు. అమ్మయ్య. అమిగో మిగ్రేషన్ హియర్ యు స్పీక్ ఇంగ్లీష్? ఓకే గుడ్. వాట్? ఇక్కడ నుంచి ముందుకు వచ్చేసి అక్కడ లైన్. ఇప్పుడు ఇక్కడ హోందురస్ ఇమిగ్రేషన్లో ఉన్నాం. ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. అదృష్టం ఏంటంటే కొంచెం ఏసీ అన్న ఉంది ఇలా, లేదంటే చచ్చేటోళ్ళం. సక్సెస్ఫుల్లీ ఇక్కడైతే మనం ఎగ్జిట్ అయిపోయినాం హోందురస్ దేశం నుంచి. సూపర్ దేశం ఇది. అటు వచ్చినా అటు ఇమిగ్రేషన్ కొట్టిర్రా అయిపోయింది అన్నట్టు ఉండాలి, కానీ తెల్లవార్లు అన్నట్టు ఏది ఇమిగ్రేషన్ అంటే. ఇక్కడ కూడా కొంచెం లేట్ చేసారు అనుకోండి. ఓహో, ఇది చూసారు కదా, జస్ట్ ఇది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది అంతే. ఒక 200 మీటర్స్ కూడా ఉండదు, 170 మీటర్స్ ఉంటుంది ఇది. ఈ బ్రిడ్జ్ ఎల్ సాల్వదోర్ అండ్ ఇంకా ఈ దేశాన్ని విడదీస్తుంది అనమాట. హోందురస్ అండ్ ఎల్ సాల్వదోర్ దాన్ని. ఓకే రైట్, సక్సెస్ఫుల్లీ ఇక్కడ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. కస్టమ్స్ ఒకటి కంప్లీట్ చేయాలి ఇప్పుడు. కస్టమ్స్ ఏంటంటే ఇక్కడ ఆఫీస్ క్లోజ్ చేసి పెట్టేసారు అనమాట. ఇవ్వండి, యాక్చువల్లీ ఇది ఉంది కదా, ఈ ఆఫీస్ క్లోజ్ చేసారు. నిన్న తీయట్లే ఫోటో. ఓకే గ్రాసియస్. సో నేనైతే ఇప్పుడు మ్యాప్ పెట్టుకున్నా అక్కడికి. అమ్మ తప్పన వెళ్ళింది ఏందో. ఏంది స్పీడ్ బ్రేకర్ ఎట్టున్నా, ఇప్పటిదాకా ఏం లేవు. కస్టమ్స్ ఆఫీస్ ఇది క్లోజ్ చేసింది కాబట్టి వీళ్ళైతే ఇంకొకటి ఉందన్నమాట బ్రాంచ్. ముందు వస్తే ఒక జంక్షన్ వస్తుంది, ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్. వెల్కమ్ టు ఎల్ సాల్వదోర్. అంటే ఇంకా కస్టమ్ స్టాంప్ పడుతుంది, అప్పుడు చెప్తాం మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడైతే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. అక్కడ ఇమిగ్రేషన్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి కస్టమ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. తొందరగా అయిపోయింది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ చూడండి డుకాటి చూసారు కదా, డుకాటి మాన్స్టరా ఇది మోడల్ ఏదో తెలియదు, కానీ ఇక్కడ చెత్త కుండీలో పడేసింది ఇక్కడ బండి, డుకాటి బండి. ఇంకెప్పుడు ఏం లేదు, రూమ్కి వెళ్ళేసి మంచిగా ఏదైనా ఒకటి తినేసి పడుకొని రేపు మళ్ళీ మార్నింగ్ 4 బజే లేచి కొట్టుడు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వెల్కమ్ టు ఎల్ సాల్వదోర్. మళ్ళీ అక్కడ ముందు పేపర్కు చెక్ చేస్తారు డాక్యుమెంట్. అండ్ ఇప్పుడు మనం ఎల్ సాల్వడోర్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్ అనమాట. ఎంత మంచిగా ఉందో పెట్రోల్ పంప్ లోపల. తినడానికి పిజ్జాలు అవి అన్నీ ఉన్నాయి, కాఫీ అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తాం,
అది మార్నింగ్ టైంలో కనిపించాలి మనకి మంచిగా. మనకి యూట్యూబ్లో అట్లా కొన్ని వీడియోస్ చూస్తే ఉంటుంది అనమాట, ఎల్ సాల్వడోర్ చాలా డేంజరు, రాత్రిపూట రైడ్ చేయొద్దు అట్లా ఇట్లా అని చెప్పేసి. మేము అదే ఎల్ సాల్వడోర్లో రాత్రి రైడ్ చేస్తున్నాం ఇప్పుడు.